తమిళనాడు ప్రజలకు శుభాకాంక్షలు. ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నందుకు ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా దేశ చరిత్రలో రెండవసారి సినీ రంగ ప్రవేశము చేసి ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగినటువంటి రెండవ వ్యక్తిగా విజయ్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటి సినీ రంగ ప్రవేశము చేసి మొట్టమొదటిసారిగా స్వతంత్రముగా రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేరు పొందినటువంటి స్వర్గీయులు గౌరవనీయులైనటువంటి నందమూరి తారక రామారావు గారు తన ప్రస్థానాన్ని నెలకొల్పగా, అదేవిధముగా ఆయన స్థానంలో రెండవసారి దేశ చరిత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సినీ రంగ ప్రవేశము చేసి రాజకీయ పార్టీని టీవీకే పార్టీని తమిళగన్ వెట్రి కజగం అనేటటువంటి పార్టీని ఎస్టాబ్లిష్ చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తిగా గౌరవనీయులైనటువంటి విజయ్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాకపోతే తమిళనాడు ప్రజలకు నా హావాభావాలను, నా మనోవేదనను నేను ఒకసారి షేర్ చేసుకుందామని నేను ఈ వీడియోను షేర్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఏమి జరుగుతుంది తమిళనాడులో రాజకీయంలో, ఈ ముసుగులాటలు ఏమి జరుగుతున్నాయి అనేది ఒకసారి తెలియాలి. ఒక్కసారి ఆలోచించండి. 2024 ఫిబ్రవరి 2వ తేదీన గౌరవనీయులైనటువంటి విజయ్ గారు తన టీవీకే పార్టీని ప్రారంభించి అతి తక్కువ కాలంలో 2024 ఫిబ్రవరి 2వ తేదీన పార్టీని ప్రారంభించి 2026 మే 4వ తేదీ వరకు జరిగినటువంటి ఈ 2 ఏళ్ల కాలములో తను ఏ విధంగా కష్టపడి ఉంటే, తన యొక్క ఏ విధంగా హార్డ్ వర్క్ చేసి ఉంటే, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఉంటే ఆయన ఈ స్థాయికి చేరుకొని 108 స్థానాలను ఆయన కైవసం చేసుకునేది ఒక ఆషామాషి విషయమైనటువంటి కాదు. ఆయన ఎంతో కష్టపడ్డారు. కానీ ఈ రోజున ఆయనకు 118 సీట్లకు, అంటే కేవలం ఒక 10 సీట్లు తక్కువగా ఉండడం వల్ల ఆయనకు మీరు రాజకీయంగా ఎదగనివ్వకూడదని, ఆయనకు సంపూర్ణ మద్దతు లేదని, ఆయనను ఇప్పుడు సీఎం పదవి నుండి ఆయన అనర్హుడని అనేటువంటి ఈ చర్చలు అనేటివి 2-3 రోజుల నుండి, అంటే మనకు ఎలక్షన్స్ కౌంటింగ్ వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత నుండి మనకి ఈ విధంగా ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఒక దళిత వ్యక్తి మొట్టమొదటిసారిగా తమిళనాడు రాజ్యంలో, తమిళనాడు ప్రాంతంలో ఒక సీఎంగా కావడము మీకు ఇష్టం లేదా? ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? ఒక దళిత వ్యక్తి ఒక సీఎం కావడానికి అనర్హుడా? ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? అయ్యా, మీకు ఒకటే చెప్తున్నాను, డిఎంకే నాయకులకు, ఏఐఏడిఎంకే నాయకులకు మీరు ఒకసారి ఈ రాజకీయ చరిత్రను ఒకసారి మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే అసలు ఈ పార్టీ ఏ విధంగా ఉద్భవించింది, డిఎంకే అనేది ఏ విధంగా ఉద్భవించింది? 1917లో జస్టిస్ పార్టీ, టిఎం నాయర్, ఈ తర్వాత త్యాగరాయ శెట్టి, ఈ ముఖ్యమైనటువంటి నాయకులు ఒక జస్టిస్ పార్టీని ఏర్పాటు చేస్తే దాన్ని 1944లో పెరియార్ బిరుదాంకితులైనటువంటి ఈవి రామస్వామి నాయకరు దానికి నాయకత్వం వహించి, ఆయన ఈవి రామస్వామి నాయకర్ గారు మణియమ్మన్ గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆ జస్టిస్ పార్టీ అనేది ఏమైంది? ద్రవిడ కజగం అనే పార్టీగా మార్పు చెందింది. 1917లో ఏర్పాటైనటువంటి జస్టిస్ పార్టీ 1944లో ద్రవిడ కజగంగా మార్పు చెందింది. ఆ ద్రవిడ కజగంగా మార్పు చెందినటువంటి ఆ పార్టీలో ఒక అనుచరుడు అన్నాదురై ఒక అనుచరుడుగా ఉన్నాడు. ఆ అన్నాదురై అనుచరుడుగా ఉంటూ 1949లో ఆయన బయటికి వచ్చి ద్రవిడ మున్నేత్ర కజగం అనేటటువంటి పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. 1949 విషయం చెప్తున్నాను నేను. అదే 1949లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత
ఆయనకు అనుచరులుగా ఇద్దరున్నారు, కరుణానిధి గారు, ఎంజీఆర్ గారు. ఎంజీఆర్ గారు సినీ నాయకులు. 1969లో అన్నాదురై మరణించిన తర్వాత ఆ పార్టీని, ద్రవిడ కజగం అనే పార్టీని నాయకత్వం వహించినటువంటి వ్యక్తి కరుణానిధి గారు. అప్పుడు ఎంజీఆర్ గారు సపరేట్గా వెళ్ళిపోయి ఏఐఏడిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నేను ఈ చరిత్ర ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకసారి మీకు కూడా తెలియాలి, ఇది రాజకీయ వారసత్వంగా వచ్చినటువంటి పార్టీలు కాదు. మీకు అనుచరులుగా ఉండి ఒక పార్టీకి నాయకత్వం వహిస్తూ ఈ 1956 నుండి 2026 వరకు డిఎంకే, ఏఐఏడిఎంకే ఈ పార్టీల ప్రస్తావన జరుపుకుంటూ మీ రాజకీయాలను మీరు నడుపుకున్నారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి ఏ రాజకీయ వారసత్వం లేకుండా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి ప్రజలలో మార్పును తీసుకొని రావాలని కోరుకుంటూ, ప్రజలలో చైతన్యం కలిగించాలని కోరుకుంటూ ఆయన ఎన్నో ఒడిదుడుకులను నిలబడి ఆయన ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఆయన 108 స్థానాలతో తమిళనాడు ప్రజల యొక్క ఆశాభావాలను నిలబెట్టుకోవాలనే దృక్పథంతో ఆయన ముందుకు వెళ్తున్న సమయంలో మీరు ఎందుకు ఈ విధంగా ఆయనను అడ్డంకులు వేయడం అనేది జరుగుతుంది? ఎందుకు చేస్తున్నారు ఈ అడ్డంకులను? ఇది మీ యొక్క మనోభావాలను దెబ్బతీస్తాయి. ఒకసారి ఆలోచించండి. మీరు ఈ తొందరపాటు విషయంలో 2026 ఎలక్షన్స్లో ఈ రెండు పార్టీలు, డిఎంకే కానీ ఏఐఏడిఎంకే కానీ, ఇవి రెండు ఎప్పటికైనా కానీ రాజకీయ వ్యతిరేక పార్టీలు ఇవి. ఈ విషయాన్ని తమిళనాడు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, తమిళనాడు ప్రజలు ఎప్పటికైనా కానీ ఒకే రాజకీయ పార్టీని 5 సంవత్సరాలు కంటిన్యూ చేయనియవు. అవి ప్రభుత్వాలను మారుస్తూ ఉంటాయి. ఇది మీరు గమనించండి. ఒక్కసారి మీరు డిఎంకే పార్టీ కానీ ఏఐడిఎంకే పార్టీ కానీ ఇవి రెండు కలిసి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మీరు తమిళనాడు ప్రజలకు మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది. ప్రజలు కోరుకుంటున్నారు మార్పును. ఇది మీరు గమనించండి. ఒక అవకాశం ఇవ్వండి ఆయనకు. ఆయన ఈ విధంగా అయితే ప్రజలకు హామీలు ఇచ్చి ఒక పార్టీని ప్రారంభించి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మీరు దాన్ని వ్యతిరేకించకండి. దయచేసి ఆయన ప్రభుత్వాన్ని మీరు ఆహ్వానించండి. మీ హుందాతనాన్ని మీరు నడుపుకోండి. ఎందుకంటే ఆయన ఏ రాజకీయ వారసత్వము కాకుండా తన యొక్క కష్టార్జితంతో తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసి, ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తనను కోరుకుంటున్నాడు, మార్పులను కోరుకుంటున్నారు. కొలుత్తూరులో మార్పు జరిగింది. ఇది మీరు గమనించాలి. కొలుత్తూరు మీకు తెలిసిన విషయమే. గౌరవనీయులైన స్టాలిన్ గారు, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఎంతో హుందాగా నడుచుకున్నారు. 2021 నుండి 2026 వరకు మీరు ఎంతో హుందాగా నడుచుకున్నారు ఒక సీఎం పదవిలో ఉండి. కానీ మీరు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. ఒకసారి ఆలోచించండి. పళనిస్వామి గారు, గౌరవనీయులైన పళనిస్వామి గారు, మీకు 98,000 మెజారిటీ ఇచ్చారు ప్రజలు. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మీరిద్దరు కలిసి డిఎంకే కానీ ఏఐఏడిఎంకే కానీ ఈ రెండు ప్రభుత్వాలు కలిసి, ఈ రెండు రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాము అని మీరు అనుకుంటే తమిళనాడు ప్రజల యొక్క మనసులో మీరు వ్యతిరేకులుగా మారిపోతారు. వారి మనసులో ఎప్పటికైనా కానీ మీరు చిరస్థాయిలో రాజకీయ హీనులుగా మారిపోతారు. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఆయన ఎంతో కష్టపడి తన యొక్క ప్రస్థానాన్ని నిలుపుకొని ఆయన అంతవరకు వచ్చాడు. గెలుపు బాట దగ్గరికి వచ్చాడు. ఆయనను మీరు ఆహ్వానించాడు. ఒకసారి నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ సిపిఐ సిపిఎం పార్టీలు, అయ్యా, మీరు ఏ రోజు కూడా రాజకీయంగా కీలక పాత్రను పోషించినటువంటి పార్టీలు ఇవి రెండు, సిపిఐ కానీ సిపిఎం కానీ. మీరు ఎందుకంటే మీరు మద్దతు తెలపట్లేదు? ఒకసారి ఆలోచించండి. కమ్యూనిస్టు వాదులు అంటే ఏ విధంగా ఉండాలి? మార్పును కోరుకోవాలయ్యా. మీరు మార్పులు ఏ విధంగా కోరుకుంటున్నారు? ఆయనకు అతి తక్కువ కొన్ని సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి.
సిపిఐ కానీ సిపిఎం కానీ రెండు సీట్లు ఒకటేసారి మీరు మద్దతు తెలిపితే ఆయనకి ఎంతో బెనిఫిట్ అవుతుంది. ఆయన యొక్క తన రాజకీయ ఆరంగేయటం జరుగుతుంది. మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒకసారి ఆలోచించండి మీరందరూ. ఒక్కసారి మీరు ఆయనను అవకాశం ఇవ్వండి. ఆయన ఎంతో కష్టపడి ఇంతవరకు వచ్చారు. నేను ఎప్పుడూ కూడా ఏ పార్టీకి కూడా నేను వ్యతిరేకిని కాదు, కానీ నేను ఒక సామాజిక కార్యకర్తను. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి, నేనేదో వైరల్ కావడానికి, నేనేదో ఫేమస్ కావడానికి ఈ వీడియోను క్రియేట్ చేయట్లేదు. మార్పు మొదలైంది. మొట్టమొదటిసారిగా ఒక దళిత వ్యక్తి సీఎం కాబోతున్నాడు. అది ఎంతో గౌరవప్రదమైనటువంటి వ్యాఖ్య, ఇది స్టేట్మెంట్. ఇది మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒకసారి ఆయనకు అవకాశం ఇచ్చి చూడండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు, దయచేసి గౌరవనీయులైన పళనిస్వామి గారు, గౌరవనీయులైన స్టాలిన్ గారు, మీరు హుందాగా నడుచుకోండి. నాకు కూడా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకానొక సమయంలో తమిళనాడు ప్రజలకు వాటర్ సోర్సెస్ లేవు, తాగునీటి సమస్య ఉంది అంటే ఆ తాగునీటి సమస్య కోసం గౌరవనీయులైన స్వర్గీయులైన నందమూరి తారక రామారావు గారు తెలుగంగ పథకాన్ని ప్రారంభించి ఆ రాయలసీమ ప్రాంతం నుండి మద్రాసు ప్రాంతం వరకు తాగునీటి సౌకర్యం కల్పించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర తరపు నుండి నేను హెచ్చరిస్తున్నాను మీకు. ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు కూడా తప్పుడు అడుగులు వేస్తే 2031వ ఎన్నికల్లో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తమిళనాడు రాష్ట్రంలో తప్పుడు అడుగులు వేయొద్దండి. ఒకసారి ఆలోచించండి మీరు. ఆయనను అవకాశం ఇవ్వండి, ఆయనకు ముందు పోనివ్వండి. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఆయన నెరవేర్చుకోవడానికి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. మామూలు విషయం కాదు ఇది. 34% ఓటింగు, 34.92% ఓటింగు కేవలం టీవీకే పార్టీకి రావడం జరిగింది. ప్రజలు కోరుకుంటున్నారు ఆయన యొక్క నాయకత్వాన్ని. 2 ఏళ్లలో ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి సీఎం స్థాయి వరకు ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి నేను చెప్తున్నాను, దయచేసి మీ నిర్ణయాలు, ఈ రిసార్ట్లో జరిగేటటువంటి కుమ్ముక్కులాటలు ఇవన్నీ వదిలేసి ఆయన దారిన ఆయన పోనివ్వండి. సో నేను చెప్తున్నటువంటి మాటలు ఎవరిని ఉద్దేశించి కాదు, బట్ నా మనోవేదనతో నేను నా బాధను చెప్పుకుంటున్నాను. ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. గౌరవనీయులైన స్టాలిన్ గారు, గౌరవనీయులైన పళనిస్వామి గారు, ఈ నిర్ణయాలు తీసుకోకండి. ఆయన దారిన ఆయన పోనివ్వండి. ముఖ్యమంత్రిగా ఆయనకు పదవీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఆయనకు కల్పించండి. థ్యాంక్ యూ సో మచ్.